మహాభారత యుద్ధం మొదలైంది కత్తులతో కాదు, ఒక శబ్దంతో. ఆ శబ్దం భూమిని కంపింపజేసింది. అదే మహారథుల యొక్క శంఖనాదం. భీష్మ పితామహుని శంఖనాదం విన్న తర్వాత పాండవులలో అర్జునుడు తన దివ్య శంఖం దేవదత్తంని ఊదాడు. ఆ శబ్దానికి ధనుర్విద్య యొక్క శక్తి ఆకాశాన్ని చీల్చింది. ఆ తర్వాత భీముడు తన భయంకర శంఖం పౌండ్రంని ఊదాడు. ఆ శబ్దంతో శత్రువుల యొక్క గుండెల్లో వణుకు పుట్టింది. తర్వాత పాండవులలో జ్యేష్ఠుడు యుధిష్ఠిరుడు తన శంఖం అనంత విజయంని ఊదాడు. ఆ శబ్దం ధర్మం గెలుస్తుంది అనే శుభసూచకం. తర్వాత నకులుడు తన శంఖం సుఘోషంతో యుద్ధరంగాన్ని ప్రతిధ్వనింపజేశాడు. చివరిగా సహదేవుడు తన శంఖం మణిపుష్పకంని ఊదాడు. దానితో విజయ సంకల్పం బలపడింది. ఇలా పాండవుల శంఖనాదం ధర్మయుద్ధానికి మహాశక్తిగా మారింది. కాని ఈ పంచపాండవుల కంటే ముందు ఒక రథసారథి తన శంఖాన్ని పూరించాడు. అతడే శ్రీకృష్ణ భగవానుడు. ఆ ఒక్క శబ్దం సమస్త లోకాలని కంపింపజేసింది. ఒకవేళ మీకు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శంఖం పేరు తెలిస్తే కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.